హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు నేను విజయవాడలో ఉన్నానండి. ఫంక్షన్ ఉంటే వచ్చానమాట. విజయవాడలో మా చెల్లెలు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంటికి వచ్చాము. అక్కడి నుంచి ఫంక్షన్కి అటెండ్ అయ్యాము. మా చెల్లెలు మేము వచ్చామని ఏదో స్పెషల్స్ చేస్తుందండి. అదేదో నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించి వీడియో తీసుకుందాం అనుకున్నాను. అదేంటో మీతో కూడా షేర్ చేసుకుందాం అనిపించింది. ఆ వీడియోని మీతో షేర్ చేసుకోవడానికి వచ్చానమాట. అదేంటో తెలుసా? బీట్రూట్తో రసం అండి. మీరు ఎప్పుడైనా తిన్నారా? అయితే ఇప్పుడు చూడండి. దానికి కావాల్సిన పదార్థాలు: 2 చిన్న బీట్రూట్ తీసుకున్నాను, ఒక టమాటా, కొంచెం చింతపండు, ఎండుమిరపకాయలు, పసుపు, ఉప్పు, వెల్లుల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, ఇంకా ఇంగువ, నూనె. ఇప్పుడు బీట్రూట్ని కుక్కర్లో పెట్టి 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అవి ఉడికిన తర్వాత చల్లారి పెట్టుకొని దీని పైన చూడండి తోల్ని ఇలాగా పీల్ చేసుకోవాలి. ఉడికిపోతుంది కదండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది, అదేమీ కష్టం ఉండదు. తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుంటుంటే చూడండి ఎలా ఉందో. ఇలా చిన్న చిన్న, అది మనం బీట్రూట్ గట్టిగా ఉన్నప్పుడు కట్ చేయాలంటే చాలా కష్టం కదండి, చాలా హార్డ్గా ఉంటుంది, కట్ చేయటం చాలా కష్టం అవుతుంది. ఇది ఉడికించింది కాబట్టి చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. చూడండి, చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు, ఈజీగా కట్ అయిపోతుంది. ఇలా అన్నిటినీ కూడా కట్ చేసుకొని ఇప్పుడు ఒక టమాటాను కూడా ఇలాగే కట్ చేసుకొని అందులోనే వేసేసుకోవాలి. చూసారా? ఇలా టమాటా కూడా కట్ చేసుకొని దీన్ని మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. మిక్సీలో పేస్ట్ చేసుకున్నాక దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, దీన్ని బౌల్లోకి వేసుకొని దీనిలో ఇప్పుడు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు మనం రసంకి సరిపడినట్లుగా నీళ్లు పోసుకోవాలి. చూడండి, కొంచెం ఎక్కువే నీళ్ళు పోసుకుంటుంటే కొంచెం పల్చగా వస్తుంది కదా. చూడండి, కలర్ కూడా బీట్రూట్ కదా ఎంత బాగుందో కదా, కలరు అట్రాక్టివ్గా ఉంది బాగా. చూసారా? మొత్తం పోసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి కొంచెం చింతపండు, అలాగే ఎండుమిరపకాయలు, తర్వాత పసుపు, ఉప్పు వేసుకొని ఇప్పుడు వీటిని బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టి ఇప్పుడు వీటిని రసం కాసుకోవాలన్నమాట. చూసారా? బాగా బాయిల్ అవుతూ ఉంది. ఇది బాయిల్ అయినప్పుడు 1 స్పూను లేదా 2 స్పూన్లు రసం పౌడర్ వేసుకోవాలి. చూడండి, చక్కగా మరిగిపోతూ ఉంది. చూసారా? అయిపోయింది. ఎక్కువ టైం కూడా పెట్టదండి, ఎందుకంటే బీట్రూట్ ఉడికిపోయింది కదా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఇది తాలింపుకు అనమాట. దీనిలో చూడండి కొంచెం మినపప్పు, ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, ఆవాలు, అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇది కొంచెం వేయించుకుంటే నూనె కూడా చూడండి ఎక్కువ అవసరం లేదండి, ఊరిక 1 స్పూన్ 2 స్పూన్లు అంతేను. నూనె కూడా ఎక్కువ వేయలేదన్నమాట, ఎందుకంటే హెల్త్కి మంచిది కాదు కదా. ఇప్పుడు కొంచెం వెల్లుల్లి ఒక 3-4 రెబ్బల్ని ఇలాగ దంచుకొని ఇందులో వేసుకోవాలి. చూసారా? ఇలా వేసుకొని తాలింపు మొత్తాన్ని కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు చివరిలో ఇంగువ. చూడండి, ఇంగువ రసంకి ఇంగువ చాలా బాగుంటుందండి టేస్ట్, అందుకని ఇంగువ కంపల్సరీగా వేసుకుంటే చాలా బాగుంటుంది, డైజెషన్కి కూడా చాలా మంచిదన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ తాలింపుని ఇప్పుడు మనం మరుగుతున్న రసంలో వేసుకోవాలి. చూసారా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. చివరిలో కొంచెం కొత్తిమీర చల్లుకుంటే ఇంకేముందండి, ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ రసం రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, ఎంత బాగుంటుందో చూడండి. ఆ ఫ్లేవరే చాలా బాగుంటుందండి. ముందు కలర్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. చూడండి, అందరూ తప్పకుండా ఇది మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. నిజంగా తిన్నారంటే మీరే నిజంగా అదురుస్తుంటారు, అంత బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టడం మర్చిపోవద్దు. చూసారా ఎలా ఉందండి బీట్రూట్తో రసము? మీకు నచ్చింది కదా? అయితే ఇంకెందుకండి ఆలస్యం, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు తీసుకుంటున్నాను. టేక్ కేర్, బాయ్ బాయ్.